చేయరు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ ఎప్పుడో 2 నెలలు ఉండగానే ఇక్కడ గాలికి వదిలేశారు. ఎమ్మెల్యే వదిలేసి కార్పొరేటర్లు పట్టించుకోరు, ఏమీ చేయరు. ఏం చేశారు ఇక్కడ కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? దుర్మార్గంగా ఉంది. దుర్మార్గం. ప్రజలని ఎవరు ఇబ్బంది పడుతున్నాడు. 500 కూలి సంపాదించుకున్నాడు, 200 పెట్టి మందు కొనుక్కున్నాడు, 300తో పెళ్ళం బిడ్డలు ఏం పోషిస్తాడు? స్కూల్ ఫీజులే కానీ పిల్లలకి ఏమన్నా కొనాలంటే ఏం చేస్తాడు? అసలు ఏమీ లేవు. మద్యం సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చాడు? అమ్మఒళ్ళు 2 సార్లు ఆపాడు. ఎవరికి ఇచ్చావు అమ్మఒళ్ళు? ఎవరికి ఇచ్చావు? ఇంట్లో ఒక్కరికే ఇస్తావు. ఇంకో పిల్లోడి పరిస్థితి ఏంటి? కొన్ని 3 ఉంటారు, 2 ఆడపిల్లలు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి వీలు పెట్టుకోవాలా? నేను ఇంట్లో అందరికీ నేను ఇచ్చేస్తున్నాను అన్నారు. కరెంటు బిల్లు ఇంతమంది చంద్రబాబు హయాంలో 150 రూపాయలు 200 వచ్చేది. వాళ్ళ ఖాళీ ఇంటికి కూడా నువ్వు 300 400 రూపాయలు వసూలు చేస్తున్నావు అంటే దుర్మార్గంగా ఉంది నీ పరిపాలనలో. అసలు నువ్వు మాట్లాడి నీకు వ్యతిరేకంగా అన్నీ చేసుకుంటున్నావు తప్ప. అంటే ఇప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు. అవును, 3 రాజధానులు అక్కడ ఎవడు కడతాడు? ఇక్కడ ఉన్న రాజధాని చేసి 3 రాజధానులు ఎక్కడ కడతాడండి ఆయన? ఆయనకి న్యాయం ధర్మం ఏమైనా ఉంటే వాళ్ళ తండ్రి ఆదేశాలకి నిలబెడతా అన్నాడు. ఎక్కడ నిలబడ్డాడు? బాబాయ్ కేసులో కూడా నిందితుడే ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నేను అమలు చేశాను చేయలేదు. చేశానని చెప్పమనండి. ప్రెస్ మీట్కి ఆయన వస్తానంటే నేను సిద్ధంగా ఉంటా. రమ్మని చెప్పండి, ఆయన మాట్లాడతాను నేను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? విజయవాడలో ఉండాలి. ఎందుకంటే నేను విజయవాడ వాళ్ళు అని చెప్పిన వాళ్ళు, నేను విజయవాడలోనే ఉంటాను, నా ఇల్లు ఎక్కడే అన్నోళ్ళు, విజయవాడ లేకుండా నువ్వు ఫ్లైట్లు వేసుకొని ఎక్కడో అమెరికాలు తిరిగి వచ్చి నువ్వు మాట్లాడేది కాదు. అభివృద్ధి అనేది లేదు, కుంటపడింది. అభివృద్ధి అనేది జరగాల, గుంటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నా ఏముందండి? స్విచ్ నొక్కినా స్విచ్ నొక్కితే ఏం పడలేదు, ఊలికి ఏం పడలేదు. మా ఇంట్లో మా ఆవిడ కొత్తగా పెట్టాము, పడలేదు, ఊలికే పడలేదు. పేరుకి స్విచ్ నొక్కినా ఉన్నాను, స్విచ్ నొక్కితే ఏం పడలే. ఆకాశానికి కొండిపోతాను. ఏం ధరలు బోల్డ్ రేట్లు. గతంలో ఉంది. గతంలో 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు సగం పెరిగిపోయింది. 150 200 అయిపోయింది. ఏ వస్తువునైనా రేట్లు పెంచి ఇప్పుడు పెంచే. ఏ వస్తువుని రేట్లు పెంచే. కరెంట్ ఛార్జీలు మరీనే మాకు ఇప్పుడు 200 450 వచ్చింది, ఇప్పుడు 550 500 జోబీలు ఎక్కడ ఉంది 500. మా ఇంటి పక్కల పాపం ఇప్పుడు ముసలి ఇప్పుడు ఉండరాలు అలా 1100 వచ్చింది మొన్న. 1100 వాళ్ళు ఏం పాపం నెత్తి వరకు కొట్టుకుంటారు. 1100 వాళ్ళు ఏం వాడలేదు. ఒక పిజ్జి ఎక్కువ లాగతగా పిజ్జి ఒకటి ఉంటుంది. ఎప్పుడు ముసలి 2 ఉండరు ఇంట్లో. 1100 వచ్చింది. 1125 రూపాయలు వచ్చింది. ఊటీ కట్టలేదు. 3 ఎప్పుడు కడతాడు? ఒకదాన్ని కట్టాడు, 3 ఎక్కడ కడతాడన్నా? అది మద్యపాన నిషేధం చేసి మరికెంత ఎక్కువ చేశాడుగా. షాపులు మరికెంత ఎక్కువ చేశాడు. పల్లెటూరులో మరికెంత బెల్ట్ షాపులు తీసేస్తానంట. ప్రతి ఇంట్లో మందు దొరుకుతుంది ఇప్పుడు. మా సైడ్ తూర్పు సైడ్ వైజాగ్ సైడ్ ప్రతి ఇంట్లో వెళ్తే అర్ధరాత్రి వెళ్ళి మందు దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడేం దొరికే కదా, అప్పుడు ఉన్నది. ఇప్పుడు అసలు బెల్ట్ షాపులు వాళ్ళు తీసేస్తానంట. బెల్ట్ షాపులు ఎక్కువ చేశాడు. ఇప్పుడేం దొరుకుతుంది మందు, ఎన్ని టైం మందు దొరుకుతుంది ఇప్పుడు. ఇచ్చిన హామీలను అమలు చేశాడా? ఏ చేయలేదన్నా. ఊళ్ళో ఒకలారు వచ్చిన వాళ్ళ చేస్తాను అంతే. మరి ఊరికి రాలే. జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? లేదన్నా, జరగలే. రాలేదు. ప్రతిదీని ఇప్పుడు మందు ఉంది. ఇప్పుడు సామాన్యుడు తాగనాకి వెళ్ళా సరే దొరకట్లేదు. 150 రూపాయలు అన్నాడు. తక్కువ రేటు 150 తక్కువ. ఎందుకు గాడిని తెలియదు అనుకో 300 400 ఎప్పుడు కొంటాం? మనకు వచ్చింది 400 అయితే 400 మంది కొన్ని అలాగని మనీ లేకపోతాను. అలా ఉంది పాలన. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అన్న. చంద్రబాబు నాయుడు ఎందుకు మంది ఇప్పుడు అన్నాడు. మరి ఈయన ఆయన అన్నాడు కదా, మరి ఈయనంటే నిలబెట్టుకుంటారేమో ఇది ఉంది అంతే.